గాయత్రి విద్యానికేతన్లో పేరెంట్స్ కి ఆటల పోటీలు మరియు ఫుడ్ ఫెస్టివల్. ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యానికేతన్లో విద్యార్థుల తల్లిదండ్రులకి ఫుడ్ ఫెస్టివల్, ఆటల పోటీలు నిర్వహించి పేరెంట్స్ కి వారి పిల్లల ఫోటోలతో ముద్రించిన నూతన సంవత్సర క్యాలెండర్ ని అందజేశారు. పోటీల్లో భాగంగా పేరెంట్స్ కి తీసుకొచ్చిన మిల్లెట్ ఇడ్లీ, డ్రై ఫ్రూట్స్, బేల్పూరి, క్రంచీ బ్యాగ్స్, ఆప్రికాట్ స్వీట్, రబ్దీ మాల్పు, ఆలూ పోహా, పన్నీర్ మంచూరియా, మిల్ మేకర్ మంచూరియా, షీర్ కుర్మా ఇంకా పలు రకాల రుచికర వంటకాలు అందరినీ ఆకర్షించాయి. అనంతరం పోషకులకి పలు రకాల ఆటల పోటీలు అనగా 1 మినిట్ గేమ్ షో నిర్వహించగా పేరెంట్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. తర్వాత విద్యార్థుల కోసం వారి ఫోటోలతో ముద్రించిన నూతన సంవత్సర క్యాలెండర్ ని విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకి అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరంలో అందరికీ శుభం జరగాలని, విద్యార్థులు బాగా చదువుకొని తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకొని రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ రజనీ శ్రీనివాస్, ప్రిన్సిపాల్ విజయ్, రజీయుద్దీన్, శ్రవంతి, నాజియా, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
స్వాగతం చెప్తూ ఈరోజు మా గాయత్రి విద్యానికేతన్లో పేరెంట్స్ అందరికీ కొన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందండి. అందులో ముఖ్యంగా ఏంటి అంటే వంటల పోటీ అని చెప్పేసి పెట్టాము, ఆహా ఏమి రుచి అని చెప్పేసి. ఇందులో చాలా మంది పేరెంట్స్ పార్టిసిపేట్ అయ్యారండి. దీనివల్ల ఏంటి అంటే పిల్లలకి కూడా ఇష్టమయ్యే విధంగా మంచి హెల్దీ ఫుడ్, న్యూట్రిషనస్ ఫుడ్ ఏ విధంగా పెట్టాలి అని చెప్పేసి అందరూ ఒక కాడ గ్యాదర్ అయ్యి వాళ్ళ ఆలోచనలను పంచుకోవచ్చు. సో ఆ ఉద్దేశంతోనే మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామండి. ఈ కార్యక్రమంలో భాగంగా ఆహా ఏమి రుచి మరియు మెహందీ కాంపిటీషన్ మరియు కొన్ని ఫన్ గేమ్స్ అని ఇలా నిర్వహించడం జరిగిందండి. చాలా మంది పేరెంట్స్ అంతా కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. సో కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్తూ మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఐ విష్ యు ఆల్ హ్యాపీ న్యూ ఇయర్.